టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగజారుడు చూస్తుంటే ఆ పదమే సిగ్గుపడుతుంది. ఏ ఎండకా గొడుగు పట్టడంలో చంద్రబాబు ఆరితేరిపోయారు. తన 14 ఏళ్ల పాలన కాలంలో ఏ పని చేశాను అని చెప్పుకోవడానికి చంద్రబాబు ఏమీ చేయలేదు. అందుకే నిత్యం సీఎం వైఎస్ జగన్ను దూషిస్తూ వ్యక్తిగతంగా విమర్శిస్తూ ఆనందం పొందుతూ ఉంటారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లు బాగుపడ్డాయి. కొత్త మెడికల్ కాలేజీలు వచ్చాయి. పేద ప్రజలకు ఉచితంగా అత్యంత ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. రైతులకు భరోసా కేంద్రాలు ఏర్పాటై వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ ఊళ్ళలోనే లభిస్తున్నాయి. ప్రజలు పరిపాలనకు చేరువయ్యారు. మరి చంద్రబాబు ఇటువంటి పనులు ఎందుకు చేయలేకపోయారు? చంద్రబాబు తీరుపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రోజుకో కొత్త డైలాగ్ నేర్చుకుని వచ్చి జనం మీద వదులుతున్నారు. తనది విజన్ అట, జగన్ది పాయిజన్ అట. 74 ఏళ్ల వయసులో కూడా ఆయన నిజాలు చెప్పడం లేదు. చంద్రబాబుది అమరావతి రియల్ ఎస్టేట్ విజన్ అయితే జగన్ది రియల్ డెవలప్మెంట్ విజన్ అని చెప్పాలి. చంద్రబాబు తన టైంలో అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం పనిచేశారు. అది కాకుండా తాను ఫలానా పని చేశానని చెప్పుకోగలిగే పరిస్థితి లేదు. అందుకే ఎంతసేపు జగన్ను విమర్శించడమే తన విజన్ అన్నట్లుగా పాయిజన్ అంటే విషం వెదజల్లుతున్నారు. నిజంగా చంద్రబాబుకు విజన్ అన్నది ఉంటే ఏపీలోని స్కూళ్లను ఎందుకు బాగు చేయించలేదు? ఏపీలో ఆసుపత్రులను తన హయాంలో ఎందుకు ఆధునీకరించలేదు? ప్రజల వద్దకే పాలనను ఎందుకు తీసుకువెళ్ళలేకపోయారు? ఏపీలో సాగుతున్న పోర్టుల నిర్మాణం, వైద్య కళాశాలల అభివృద్ధి, పలు చోట్ల పారిశ్రామిక వాడల అభివృద్ధి మొదలైనవి ఎందుకు చేయలేకపోయారు? నిజంగా చంద్రబాబుకు విజన్ ఉంటే ఒకసారి ప్రత్యేక హోదాని, మరోసారి ప్రత్యేక ప్యాకేజీ అని ఎందుకన్నారు? ప్రధాని మోడీని మోసగాడని ఒకసారి, గొప్పవాడని మరోసారి వ్యాఖ్యానించిన చంద్రబాబు ఎలా విజనరీ అవుతారో తెలియదు. బీజేపీ మసీదులు కూల్చే పార్టీ అని, నరేంద్ర మోడీ హంతకుడని పెద్ద గొంతుకతో అరిచిన చంద్రబాబు ఆ తర్వాత బీజేపీ చంకలో ఎక్కడంలో ఆయన విజన్ ఉందని అనుకోవాలి. హైదరాబాద్లో ఒక భవనం కట్టి మొత్తం నగరమంతా తానే కట్టానని చెప్పడంలో చంద్రబాబు విజన్ ఉంది. ఎక్కడ ఎవరేం చేసినా అదంతా తన ఖాతాలో వేసుకోవడంలో ఆయన విజన్ ఉందని ఒప్పుకోక తప్పదు. వైఎస్ రాజశేఖర రెడ్డి హైదరాబాద్లో రింగ్ రోడ్ నిర్మాణం చేస్తుంటే అడ్డుపడే యత్నం చేసిన చంద్రబాబు ఆ తర్వాత రోజుల్లో తానే దాన్ని చేశానని చెప్పడానికి ఏమాత్రం సిగ్గుపడలేదు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విస్తరణకు వైఎస్ రాజశేఖర రెడ్డి కృషి చేస్తుంటే తన పార్టీ వారితో దానికి వ్యతిరేకంగా విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ధర్నా చేయించిన చంద్రబాబు తానే రాయలసీమకు మేలు చేశానని, మిగిలిన వారు ద్రోహులని ప్రచారం చేసుకోవడంలో ఆయన విజన్ కనిపిస్తుంది. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకపోయినా అన్నీ తనవే అని అంటారు. రామోజీరావు, రాధాకృష్ణ వంటి వారి అవసరాలు తీర్చుతూ వారితో అబద్ధాలు ప్రచారం చేయించుకోవడంలో చంద్రబాబు విజన్ ఉందని అంగీకరించవచ్చు. చంద్రబాబు టైంలో కియా తప్ప ఇంకొక పరిశ్రమ ఏదైనా వచ్చిందేమో చెప్పమనండి. అందులో కూడా పట్టుమని 1000 ఉద్యోగాలు రాలేదు. కానీ బిల్డప్ మాత్రం చాలా ఉంటుంది. అయినా పర్వాలేదు. కానీ రాజశేఖర రెడ్డి టైంలో వచ్చిన శ్రీ సిటీ, అచ్యుతాపురం సెజ్ ఇలా ఒకటేమిటి అనేకం ఉన్నాయి. వైఎస్ జగన్ పాలనకు వచ్చాక శ్రీ సిటీలో పలు పరిశ్రమలు వచ్చాయి. అచ్యుతాపురంలో పరిశ్రమలు వచ్చాయి. నక్కపల్లి ఫార్మా హబ్ రాబోతోంది. రామాయంపట్నం వద్ద ఇండో సోలార్ ప్యానెల్ ప్లాంట్కు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. బద్వేల్ వద్ద సెంచరీ ప్లైవుడ్ ఫ్యాక్టరీ శంకుస్థాపన, ప్రారంభోత్సవం రెండూ జగనే చేశారు. చంద్రబాబు తాజా అబద్ధం ఏమిటంటే 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పడం. దేశమంతా కలిపి అన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయో రావో కానీ ఈయన మాత్రం 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తారట. లేకుంటే నిరుద్యోగులకు 3000 రూపాయల భృతి ఇస్తారట. గత టర్మ్లో కూడా ఇలాంటి హామీలు ఎన్నో చేసి 90% కూడా మోసం చేసిన చంద్రబాబు విజనరీ అట. అది జనం నమ్మాలట. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియాలు ప్రచారం చేస్తే జనమంతా నోట్లో వేలేసుకుని వినాలట. అమరావతిలో ఎంత విజన్ అంటే సింగపూర్ నుంచి వచ్చిన ప్రైవేట్ కంపెనీలను ఆ దేశ ప్రభుత్వమే తీసుకొచ్చిందని ప్రచారం చేసేంత. చివరికి ఈయనతో సావాసం చేసిన ఆ దేశ మంత్రి ఈశ్వరన్ అవినీతి కేసులో చిక్కుకుని పదవి పోగొట్టుకున్నాడు. ఇది కూడా విజనేనేమో. తల్లికి వందనం కింద ఎందరు పిల్లలుంటే అందరికీ డబ్బులు వేస్తానని అసత్యపు హామీ ఇవ్వడంలో చంద్రబాబుకు విజన్ ఉంది. ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 రూపాయలు ఇస్తానని తప్పుడు వాగ్దానం చేసే విజన్ చంద్రబాబుకే ఉందని ఒప్పుకోవాల్సిందే. చంద్రబాబు ఇస్తున్న ఇలాంటి మోసపూరిత వాగ్దానాలను కదా పాయిజన్ అని అనాల్సింది. మరి జగన్ ఇలాంటి మోసాలు చేశారా? తను ఏమి చెప్పారో అవి చేసి చూపించారా లేదా? పలాస వద్ద కిడ్నీ బాధితుల కోసం తీసుకువచ్చిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, వాటర్ స్కీమ్ అవి చాలు జగన్ ఎంత విజనరీ అన్నది చెప్పడానికి. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడల వద్ద సాగుతున్న ఓడరేవుల నిర్మాణం చాలు
జగన్ ఎంత విజనరీ అన్నది వివరించడానికి. పాడేరు వంటి గిరిజన ప్రాంతంలో కూడా వైద్య కళాశాల పెడుతున్న జగన్ది విజన్ అవుతుంది కానీ అసలు ఈ ఆలోచనే చేయని చంద్రబాబుది విజన్ ఎలా అవుతుంది? వాలంటీర్ల వ్యవస్థ తెచ్చి వృద్ధులకు ఇళ్ల వద్దనే పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేయడం, రేషన్ కూడా ఇళ్లకే పంపించడం, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా 500కు పైగా పౌర సేవలను అందించడం, ప్రభుత్వ స్కూల్ పిల్లలకు ఆధునిక విద్య, ట్యాబులు ఇవ్వడం, స్కూళ్లలో పరిశుభ్రమైన టాయిలెట్లు ఏర్పాటు చేయడం, విలేజ్ క్లినిక్స్ నిర్మించడం, రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం, ఇవన్నీ జగన్ విజన్కు నిదర్శనాలు కావా? చంద్రబాబు ఏమో 1,00,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మోసం చేస్తే జగన్ మాత్రం 2.5 లక్షల కోట్ల ఆర్థిక సాయాన్ని నేరుగా పేదల ఖాతాల్లో వేసి చరిత్ర సృష్టించారు. దీన్ని కదా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అని అనాల్సింది. వాలంటీర్ల వ్యవస్థపై నోరు పారేసుకుని అవమానించడాన్ని పాయిజన్ అంటారు తప్ప జగన్ తీసుకొచ్చిన సంస్కరణలు కాదు. ఏ రకంగా చూసినా జగన్లో ఉన్న విజన్ చంద్రబాబుకు లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు అవుట్డేటెడ్, జగన్ అప్డేటెడ్ నేత.